ఇగో అని అగోనని అప్పుడని ఇప్పుడని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణలల్లా ఒక మంచి ముచ్చట వచ్చింది. ఇక ఈ వార్త అయిన ప్రతి ఒక్కరు అబ్బా ఎంత మంచి వార్త చెప్పిళ్ళు. ఎందుకంటే ఎన్నో మాటల పెండింగ్ పడ్డది. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తల లొల్లులు పంచాయతీలతో ఒకళ్ళు అయితే హైకమాండ్ నుంచి సరైన పిలుపు రాక ఇంకొక పరి ఇట్లా రకరకాల కారణాలతోని క్యాబినెట్ విస్తరణ మాత్రం పెండింగ్లో పడ్డది కదా. ఇక ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. మరి ఎప్పుడు ఫిక్స్ అయింది, అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో పురాగా ఆర్త తెచ్చిరా చూడుండ్రి. ఆగో ఇగో ఇప్పుడు వచ్చే అప్పుడు వచ్చే రేపు మీటింగు ఎల్లుండి మీటింగు ఇవాళ మీటింగ్ ఉంటుందని చెప్పి అనుడే తప్ప ఎప్పుడు గానే లేదు. ఇక గదేమయ్యా గాని ముచ్చటనంటే తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎప్పటికప్పుడు అడ్డంకులు పడుతూనే ఉంది. మరి ఏమైందో ఏమో ముహూర్తం అనుకునేది మంచిగా లేదా ఏందో తెలియదు కానీ ఫస్ట్ ఉగాదికి అని చెప్పిళ్ళు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారు చాలా సార్లు ఢిల్లీకి పోయిండు. ఇంకా మళ్ళా మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పెద్దలకు ఆయనకు ఎవరైతే జాబితా ఇయ్యాలని అనిపించిందో వాళ్ళ పేర్లను ఇచ్చిండు. ఇక లిస్టు ఫైనల్ అయిపోయింది. ఢిల్లీలో హైకమాండ్ ఓకే అన్న దాని లోపలనే ఇంతలా జానారెడ్డి సార్ రాసిన ఉత్తరం ఏదైతే ఉన్నదో అది పెద్ద గొల్లెన్ సపోర్టుకు దారి తీసి ఆయన మంత్రివర్గ విస్తరణ కాకుండా అడ్డం పడ్డది. ఇక దాని తర్వాత మినిస్టర్ పోస్టు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా పెద్దలు జానారెడ్డి మీద బగ్గు అనుకుంటా అన్నారు. ఇక వాళ్ళ మీద ఎన్ని కాంట్రవర్సీ కామెంట్లైనా ఎంతగానం డిబేట్లో పెట్టుకొని ఎంతగానం మైకుల ముందరకు వచ్చి ఎవరికెవరు ఎట్లా మాటలు అనుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నాకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అనుకుంటా ఈ తీరుగా ఎవరికి దోసినట్టు గట్టిగానే గరానికి వచ్చిండ్రు. ఇక ఆ తర్వాత ఇంకో ఆశావాద అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు సైతం ఎంపీ వివేక్ సార్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిండు. ఇక ఇట్లా కేబినెట్ విస్తరణ రోజు రోజుకు లేట్ అవ్వకుండా పోతున్న కొద్దీ కాంగ్రెస్ ల కుంపటి రాసుకుంటా వచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం వార్నింగ్ ఇచ్చుకుంటా వచ్చిండు. గీత దాటి నోరు జారితే వాళ్ళకే నష్టం అని ఖరాఖండిగా తేల్చి చెప్పిండు. మైకుల ముందర గట్టి స్పీచే ఇచ్చబట్టిండు. ఇక ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే కనబడుతున్నది. ఎందుకంటే లీడర్లందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇటువంటి టైంలలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారు మళ్ళొక పారి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఎప్పుడో చెప్పేసిండు. మరి ఈసారైనా అయితదా కాదనే డైలమాలు కూడా గట్టిగానే ఉన్నాయట చాలా మందికి. ఇక పక్క అనుకున్నట్టుగా అయితే మే నెల శివరాకర్లనే అయ్యే తట్టున్నది. కుదిరితే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నదని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఉన్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్ సార్ అన్నాడు. ఇక వివిధ సమీకరణాల వల్లనే కేబినెట్ విస్తరణలో జాప్యం అయ్యిందని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మంత్రి మండలితో పాటు ఈ నెల 26, 27 తేదీలల్లా పీసీసీ కార్యవర్గం సైతం ఖరారయ్యే ఛాన్స్ ఉన్నదని కూడా ఖరాఖండిగా తెలుస్తున్నా ముచ్చట. ఇక ఇంట్లో ఇంకొక గొల్లెన్ సప్పుడు ఏమి వినబడుతున్నది అయ్యానంటే ముఖ్యమంత్రిని మారుతారనే ముచ్చట గట్టిగా గుప్పుమని వినబడుతున్న ముచ్చట. మరి అసలు ముఖ్యమంత్రిని మారుతారా లేదా లేకపోతే ప్రతిపక్షాలు గుడ్డ కలిసి ముఖం మీద వేసే స్టంటా అనేది మాత్రం మనకు మాత్రం ఏం తెలుసు. ఇక శివరాఖరికి ఈ నెల ఆఖరి వరకు మనం ఎదురు చూస్తే తప్ప లేకపోతే జూన్ మొదటి వారంలోనే ఈ మంత్రివర్గ విస్తరణకు గట్టి చెక్కుబడే తట్టున్నదని అంటున్నారు ఈ ముచ్చట మీద పార్టీల గుసగుసలు ఇంటున్నోళ్ళు.